రాజుగారిని అడిగితే నేను అందరికి దాంట్లో ఎత్తుంది ఏమేమి ఖర్చు చేసామనేది చెప్తా ఉన్నాను. ఇందాక యాక్చువల్గా మీకు ఇచ్చింది అదే, బట్ అది రాజుగారు వచ్చినాక ఒకసారి దాని గురించి మీకు వివరణ అనేది ఇస్తారు. బయటకు వెళ్ళినట్టున్నారు. వాటర్ ప్లాంట్ ఇందాక స్టార్టింగ్ లో కూడా వాటర్ ప్లాంట్ లో డిస్కషన్ వచ్చింది. స్టార్టింగ్ లో ఇప్పుడు బోర్ వేసి వాడుతున్నారా, స్టార్టింగ్ లో వేసి ఇక్కడి నుంచి వాటర్ తీసుకుంటున్నారా, అక్కడి నుంచి మాకు లెక్క తేలాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే అప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు కొంతమంది పెద్దలుగా ఉండి ఈ వాటర్ ప్లాంట్ వస్తున్నాం, ఇది మన అందరి కోసం ఉపయోగపడుతుంది, మినిమం 300 రూపాయలు తగ్గాలంటేనా 300 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను కూడా ఎక్కువ ఇచ్చాను, 300 కంటే ఎక్కువ ఇచ్చాను. కానీ ఏంటంటే అక్కడ వీళ్ళే కొంతమంది అక్కడ కూర్చొని వాళ్ళే అన్ని డిసైడ్ చేసి వాళ్ళే అన్ని డిజైన్ చేసేసి మొత్తము దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. బట్ అది నాకు కరెక్ట్ కాదు. ఇక్కడ సంఘాయించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములే. ఆ గ్రూప్ పెడితే ఆ గ్రూప్ పెట్టండి, లేదంటే ఇప్పుడు మీ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ మీరు మీ దాంట్లో తీసుకొని దీన్ని నడపండి. ఎందుకంటే రాత్రి పోటీ పెట్టేశారు. అది ఎందుకు పెట్టేస్తారు నాకు అర్థం అవ్వడం. ఎవరు తీసుకెళ్ళిపోతారా ఏంటి? రాత్రి పోటీ పెట్టేశారు. మరి ఏంటంటే ఇంతకుముందు కూడా ఏంటంటే అక్కడ ఉంది శివయ్య గారు, ఆయన గురించి తప్పుగా మాట్లాడు. ఆయన ఉన్నప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినప్పుడు అది లీగల్ గా లేదు. అయినప్పుడు కూడా అయితే ఆయన పెట్టాడు, కొద్దిగా చందాలు వసూలు చేశారు, ఇంకా వేరే విధంగా అక్కడ కూడా డబ్బులు కట్టి ఆయన సడన్గా పరిపాలించాడు. బట్ ఏంటంటే అక్కడి నుంచి ఉన్న 1 లక్ష రూపాయలు తీసుకురావడానికి లాక్కోలేక తిట్టుకోలేక మనం ఇబ్బంది పడుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఫర్దర్ గా అయినా సరే ఎప్పుడైతే మంచి మంచి రాజుగా నడపచ్చు, ఇంకా అది ఫర్దర్ గా కూడా తప్పుదో వెళ్లకుండా దానికి కరెక్ట్ అయిన ఒక కమిటీ వేసి ఎవరు భాగస్వామి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని చేసి వాళ్ళ ఆధ్వర్యంలో నడపాలని కోరుకుంటున్నాం. ఆఫీస్ లో పెట్టండి. అనుకుంటున్నారు. ఎవరికన్నా డౌట్ ఉంటే వచ్చాక చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా తెలుసుకోవచ్చు. అక్కడ మాకేం అభ్యంతరం లేదు. నేను క్యాష్ చేయను కాబట్టి నేను సాయంకాలం వెళ్ళాను కాలక్షేత్రానికి కూర్చున్నా, నేను కూర్చుంటా. తర్వాత ఎంప్లాయీస్ ఇద్దరు ఉంటారు. ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చి మాతో పాటు కూర్చుంటే అది కమిటీ కాదండి. అది ఎవరన్నా వచ్చి మేము ఉంటే రాజుగారున్నారని చెప్పి 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారు తప్ప ఎవరు. నేను మాత్రం 9 గంటల వరకు ఉంటాను. నేను 9:30 దాకా. శ్రీనివాస గారు ఎంప్లాయీ, ఆయన వాటర్ చూసుకోవాల్సిన బాధ్యత అయింది. అందుకని చెప్పి ఆయన ఉంటారు. ఈ డబ్బుల గురించి అడుగుతున్నాను లేదు. ఇది ఫస్ట్లోనే మన లాస్ట్ మీటింగ్లోనే నేను చెప్పాను ఒకసారి. ఎవరికి మరి అర్థమైందో గుర్తులేదు, లేదా రాలేదేమో. అది ఏంటంటే 2,50,000 ఇచ్చి సీసీ కెమెరాలు పెట్టించాను అక్కడ కింద. మన కలిపి పెట్టించాం. సెన్సార్లకి 2,40,000 ఇచ్చి పైన వాటర్ పోతుంది, వేస్ట్ అవుతుందని చెప్పేసి ఫ్లాట్ లో డబ్బులు తీసి అక్కడ పెట్టించాను. ఇంకొకటి మనకి ప్రతి నెల 40,000, 50,000 అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేయడానికి 40,000, 50,000 కరెంట్ బిల్ వస్తుంది. ఎవరితో చెప్పకుండా నేనే ఆలోచించి అప్పుడు మనుషులు వెళ్ళి అక్కడికి వెళ్ళి గ్యాస్ కొట్టుకుంటే గ్రావిటీ ద్వారా పంపిస్తున్న 40,000 రూపాయలు కలిసి వచ్చింది మనకి. దానివల్ల ప్రతి నెలకి 40,000 ఇచ్చి 3 లక్షల రూపాయలు కలిసి తీసాను నేను. తర్వాత అండి ట్రాన్స్ఫారం అక్కడ ఎప్పుడైతే వర్షం పట్టేటికి ట్రాన్స్ఫారం 18 గంటల నుంచి మొత్తం 21 గంటలు అన్ని మొత్తం కరెంట్ పోతాను మొత్తం కంటాడు. అప్పుడు సొసైటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడి మనం దాంట్లో డబ్బులు తీసి 2,40,000 పెట్టి అక్కడ ప్లాంట్ పెట్టేద్దాం. అది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మీ దగ్గర వేయించుకున్నాను నేను, ఎవరూ లేదు. ఇప్పుడు కార్డుల గురించి ఎందాక అడిగిన మాట మా వస్తాయి చేయవలసిన బాధ్యత మేమేం తీయలేదు. కానీ ఒకటి నీకు నేను కలిసి 5 బ్లాక్ల వరకు కార్డులు రాసి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసాం. కలెక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు కలిసి రాకపోతే తిరిగి మళ్ళీ వాళ్ళకి రెప్లిక్ చేసామని 5 బ్లాక్లకి నేను ఒక్కడే అయిపోయి ఒంటికండి ఎవరైనా వస్తానని జరగాలేదు. మీరు స్కూటీకి వెళ్ళిపోయారు. ఆ 2 రోజులు మాత్రం మీరు నేను కలిసి బ్లాక్ లో వచ్చి చేసిన డబ్బులు మనకెందుకు మళ్ళీ మన ఫీలింగ్ రెప్లిక్ చేశాను. అది మీరు ఎవరికైనా డౌట్ ఉంటే 2,50,000 ఎంత ఉందండి. ఇప్పుడు ఒకసారి 2,50,000 ఉందండి. దీనికి వాటర్ పట్టుకెళ్ళినా కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి దానికి ఏం చేశామంటే అక్కడ రోడ్డు వేసినాక మాట్లాడాము ఒకరిని అక్కడి నుంచి. అది 60,000, 70,000 అవుతుంది. ఇందులో మాత్రం ఒక 60,000 కానీ 70,000 కానీ టీవీస్ వస్తున్న కాంట్రాక్ట్ మాట్లాడాము. వాళ్ళు వచ్చిన తర్వాత వేసిన తర్వాత ఇంకా 1,50,000 ఉంది. ఎంత ఉందో
ఏ రోజు ప్లాంట్ పోతుందో తెలియదు. అందుకని చెప్పేసి బోరు పోతుంది, సమ్మర్లో నీళ్ళు రాక అన్ని బోర్లు ఆగిపోయింది. ఇది ఆగిపోతాయి 2 లక్షల రూపాయలు ఇప్పుడు నిలవ ఉండాలి అక్కడ. ఇప్పుడు మొన్న ఒక్క రోజు మేము మిషన్ రిపేర్ చేస్తేనే గోల అయిపోయి మొత్తానికి ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియలేదు అందరికీ. అది మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలనుకుంటే ఏ టు జెడ్ బిల్స్ తో సైజ్ అక్కడ ఉంటాయి, రండి అక్కడికి తీసుకుని. 5 రూపాయలు చూపిన అమ్ముతున్నాం మేము, అలాగే అమ్ముతాం. ఎందుకంటే ఆ డబ్బులు మేము డెవలపింగ్ తప్ప 1 రూపాయి మేము ఎవరు వాడుకోవట్లేదు, ఓన్లీ డెవలపింగే. 6 లక్షల రూపాయలు కరెంట్ బిల్ అప్పుడు కట్ చేస్తే 6 లక్షల రూపాయలు తీసిచ్చాం దాంట్లో. ఇదండి అక్కడ ప్రెసిడెంట్ మీరే, ఇక్కడ మీరే, కాబట్టి ఈ రెండు కలిపే చేయండి. మేము కలిపి చేయమంటున్నాం. మేము మొత్తం మేము మా మధ్యలో కదా, మీరు అందులోనే పాయింట్ ఉంది. మరి మీరే ప్రెసిడెంట్ కదా, అక్కడ మీరే, ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. అందరూ కలెక్ట్ చేశారు డబ్బులు. మీ 10 మంది మెంబర్లు కాదు, మీ 10 మంది కాదు మెంబర్లు, అందరూ కలెక్ట్ చేశారు. 10 మంది కాదు, 15,000 మంది నమ్మకం చెప్పారు. సీనియర్ ఒక్క నిమిషం, సీనియర్ మాట్లాడండి అన్న, కాంట్రవర్సీ ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడకూడదు. ఏంటంటే వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు తప్ప ఎవరు పోలేదు, ఇచ్చిన 300. కానీ వాళ్ళు ఉండడం బట్టి ఆ వాటర్ ప్లాంట్ నడుస్తుంది. వేరే ఎవరు ఉన్నా నడిపేటాడు. ఇప్పుడు ఎవరికైనా దమ్ము ఉంటే వచ్చి చేసి చూపెట్టాడు. వాళ్ళు 24 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు. నేను చెప్పింది నేను ప్రెజెంట్ గా ఉన్నా కరోనా టైంలో ఇది కరెంటు బిల్లు 40,000 అవుతుంది. ఎందుకంటే గ్రావిటీ లేనందుకు. నేను సాక్ష్యం నా బదులే రాణిగంజ్ పోయి పైపులు అన్ని తీసుకొని 10 రోజులు పెద్ద మనిషి రాజుగారు పెద్ద మనిషి అందరూ కలిసి మేము పోయి రాణిగంజ్ నుంచి పైపులు తీసుకొచ్చి గ్రావిటీ లాగా చేసింది వాళ్ళ ఆలోచన. సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం. దాంట్లో డ్రైనేజ్ సిస్టమ్ లో కూడా వాళ్ళు మంచి పని చేస్తున్నారు. ఎందుకు మాట్లాడలేదు, ఒక వాటర్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు చూసుకోమని ప్రతిసారి అక్కడ ఉండే కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. అది చాలా స్వచ్ఛంగా జరుగుతుంది. వేరే వాళ్ళ చేతికి వెళ్తే దాన్ని 10 రూపాయలు 20 రూపాయలు చేసి ఇక్కడేదో దేనికి మెయింటెనెన్స్ కు ఉపయోగిద్దామని చూస్తున్నారు. అయితే అది మన డబ్బే. 5 రూపాయల్లో కూడా చాలా మిగిలింది. అంతకుముందు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలతో అమ్మిన డబ్బులు ఏమైంది అవి కూడా ఒకసారి కనుక్కోండి. అంతకుముందు అడిగిన వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. ఓకే, బాగానే ఉంది అంతా. కానీ ఇదో ఇప్పుడు బాలాజీ గారు చెప్పినట్టు ఈ 2 years లో వాటర్ బ్యాలెన్స్ ఎందుకుంది. ఆయన జాయింట్ సెక్రటరీ ఇంతకు ముందు. సరే, ఏ నెల ఎంత ఉంది ఏంటో నాకు తెలుసో లేదో నాకు తెలియదు. ఒకసారి ఆ వివరణ కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు తెలుసండి. చెప్పండి. నేను చెప్పే ముందు కూడా క్లియర్గా వినండి సార్. నేను చెప్పే ముందు కూడా గౌరవ ప్రెసిడెంట్ గారు విన్నారు రాజు గారు ఇందాక కస్తూరి గారు అన్నట్టు నేను చేయలేదు. రాజీనామా చేస్తారు. చిట్టులు ఎవరు పెట్టుకున్నారు. ఆయన ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఎక్స్ ఇతర ట్రెజరర్లు ఉన్నారు. వాళ్ళని పిలిపించండి. జనరల్ సెక్రటరీ కూడా పిలిపించండి. వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఎందుకంటే నేను వాటర్ ప్లాంట్ గురించి నేను గతం కదా. ఎందుకంటే అక్కడ చందాలు వసూలు చేసుకొని వాళ్ళే కమిటీ మెంబర్లు ఎలా ఉంటారంటే నేను ఓడేది కాదు. దాని గురించి మాట్లాడితే కాంగ్రెస్ వస్తే అక్కడికి వెళ్తారు. అది కాదు కదా. అందులో మీరు కూడా కూర్చున్నారు కాబట్టి మీరు అనిపించేమో కానీ నేను అడిగితే గతం తక్క వదిలేయండి. ఇక్కడ కమిటీ తీసుకొని చేయండి అని అంటే ఎందుకు చెప్పండి. జాయింట్ సెక్రటరీ ఏం చేస్తారో చెప్పండి ఒకసారి. కాదు, జాయింట్ సెక్రటరీ ఏం చేస్తారు, ప్రెసిడెంట్ ఏం చేస్తారు, జనరల్ సెక్రటరీ ఏం చేస్తారు, ట్రెజరర్ ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. నేను చెప్తాను, అన్ని చెప్తాను. నేను కమిటీ వేయాలి. వాటర్ ప్లాంట్ కంపల్సరీ కమిటీ వేయాలి. నేను దానికి యాక్సెప్టెడ్. నేనంతా ఒప్పుకుంటాను. వాటర్ క్యాన్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సిన కానీ అవుట్ సైడ్ లోపల ఏం జరుగుతుందని కూడా ఎవరిని పోనీయారు. కావాలంటే రాజధాని అడగండి. ఎన్నోసార్లు అడిగా ఆ గేట్ తీసేయండి, లోపల పోనీయండి. జనాలు నడవడానికి ఉన్నది ఆ పార్కు. ఆ పార్క్ అన్ని గేట్ పెట్టేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కంచెలు కట్టేశారు. అది ఓపెన్ చేయండి కూడా కొట్లాడేయచ్చు. కానీ దానికి లాకేస్తారు. వాళ్ళ వరకే వెళ్తారు, వాళ్ళే ఉంటారు. అందులో ఏం సీక్రెట్ జరగనప్పుడు ఎందుకు గేట్లు పెట్టారు. గేట్లు తీసేయండి ఫస్ట్. చెప్తున్నాను, అన్యాయం జరగడం లేదు అంటున్నానండి అంటున్నారు. నేనే ఉదాహరణ. అక్కడ అన్యాయం జరిగిందని జరగలేదు అంటారు. నేనే మెయిన్ ఉదాహరణ. నేను దానికోసం పర్సనల్ ఎజెండానే, కానీ దానికోసం నేను ఎంత కష్టపడ్డానో
ప్రతి ఒక్కరికి తెలుసు కాలేదు, నువ్వే వసూలు చేసిన కానీ డబ్బులు. నన్నే పక్కకి నెట్టేశారు. అది అన్యాయం కాదండి. అప్పుడు ఎందుకు అడగలేదు మీరంతా? అలానే చెప్తున్నాండి, మన కింద గార్డెన్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. స్త్రీని ఎప్పుడు కొట్టాడేవాడు. మేము వాకింగ్ చేసుకుంటాం కింద, అక్కడి నుంచి వాకింగ్ ట్రాక్ చేపిస్తాను మున్సిపాలిటీ నుంచి అయినా కానీ ఎవరు సొంతం చేస్తారో ఇప్పుడు కూడా ఖాళీ సరదాతో మాట్లాడితే వాకింగ్ ట్రాక్ చేపిస్తాను సంబంధించిందండి. గేట్లు ఇయ్యరు. లోపలికి వచ్చి ఏదన్నా డస్ట్ పడుతుందా లేదా, క్లీన్ చేస్తున్నారా లేదా, వాటర్ టిన్ అనేది చూస్తారు లోపలికి వచ్చి. అవి అవి ఎందుకంటే మీరు లాక్లేస్తో పెట్టుకోవాలా? మీ అన్ని లాక్లు వేస్తారు ఎందుకు? ఇది ఎవరి సొంతం కాదండి. LIGWS లో ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అది. ఒకటి 2 years నుంచి అడుగుతున్నా. షాపింగ్ కాంప్లెక్స్ అనేది సొసైటీ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అలానే ఇది ఇలా ఎవరికి వాళ్ళు విభజించుకుంటా పోతే కార్ పార్కింగ్ నేను చూసుకుంటాను, ఇంకొకళ్ళు వస్తారు, ఇంకో కంపెనీ. అలా వద్దండి. టోటల్ గా మన మెయింటెనెన్స్ ఆఫీస్ కే అన్ని కలిపి ఒకటే ఉండాలి. ఒకదానికి అమౌంట్ రావాలి. క్లారిటీ తీసేయాలని మిస్యూజ్ అయిందా లేదంటే అక్కడ మిస్యూజ్ చెప్తాను మిస్యూజ్ చెప్పాలి కదా నువ్వు. మిస్యూజ్ అయ్యి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నాకు ఆదాయం లేకపోతే నాకు ఆ స్కూల్ అక్కర్లా. అర్థమైనా? పిల్లల భవిష్యత్తు కోసమే నేను సైలెంట్ గా ఉన్నా. పిల్లల భవిష్యత్తు డిస్టర్బ్ అవుతుంది. స్కూల్ కావాలి, కానీ మీరు ఆదాయం చెప్పండి. ఆదాయం చెప్పట్లేదు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు? నిన్న చాలా ఆ లెక్కలు ఓకే. అయితే నిన్న చాలా గ్రాండ్ గా లెక్కలు చేశారు. లెక్కలు ఖర్చు పెట్టిన తర్వాత చెప్పడం కాదు, ఖర్చు పెట్టక ముందు ప్రపోజల్ నుంచి మీరు లెక్కలు అడగాలి. ఇంకా రెండోది, ఈ జిమ్ రిపేర్ చేయించడానికి ఇక్కడ జిమ్ మొత్తం చెడిపోయిందండి. ఒక్క పార్ట్ లో పనిచేయట్లేదు. దాని కాంట్రాక్టర్ కి కూడా ఒక యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. దాని అగ్రిమెంట్, కాంట్రాక్ట్ ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నేనే ఒక 1.5 years నుంచి కంప్లైంట్ ఇచ్చాను. నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదండి. ఇక్కడ ఒంటరిగానే నేను పోరాడుతున్నాను. దయచేసి కొంతమంది రండి. ఆయన లేదా మన కస్తూరి సినిమా కూడా మన కమిటీ మెంబర్స్ కూడా ఒకసారి మన కౌన్సిలర్ పిలిపించి మాట్లాడితే ఆ జిమ్కి ఒక వ్యాలిడిటీ, ఒక లయబిలిటీ ఉంటుంది. దాన్ని రిపేర్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఒకసారి దాన్ని చూడండి. పిల్లల ఆట స్థలంలో కూడా తిరిగి 2 రౌండ్లు తగ్గిపోయినాయి. అది గత కమిటీకి కూడా చెప్పాను, విన్నారు. ఈ చెవులని ఈ చెవులు వదిలేసారు. అప్పుడు రాజుగారి అధ్యక్షుడు దయచేసి ఈ కమిటీ అన్న అవి రిపేర్ అదేం లేదు, రౌండ్ గా సెట్ చేస్తే అయిపోతుంది అంతే. ఇంకోటి, ఇక్కడ చాలా ఇంకా 2 పాయింట్లు, లాస్ట్ 2 పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్ ఇక్కడ చాలా దేవుళ్ళయి, ఇటు దుర్గా, అటు గణపతి, ఇట్లాంటి అన్ని ఉత్సవాలు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. చాలా మంచిదే. కానీ ప్రతిసారి గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే ఎవరికి వాళ్ళు ఒక కమిటీ, ఒక గ్రూప్ లాగా కాకుండా మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఇక్కడ నుంచి మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా మీకు తెలుసు అనే ఒక నమ్మకం మాకుంటుంది. మీకు తెలియకుండా ఎవరో చేస్తున్నారు, ఏదో జరుగుతుంది, పోలీసులు వస్తున్నారు, గొడవలు అవుతున్నాయి. గొడవలు అయితే మేము ఇండివిజువల్ వెళ్ళి పోలీస్ కేసులు పెట్టడం ఏంటంటే, మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరంతా కలిసి రావాలి మా దగ్గరికి. న్యాయంగా, జెన్యూన్ గా ఉన్న కంప్లైంట్ అని మీరే ముందుకు తీసుకెళ్లి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. దయచేసి మీరు పట్టించుకోండి. ఇదే మా లియోర్ అనే పాత ఓనర్స్ అసోసియేషన్ రిజిస్టర్డ్ కమిటీ నుంచి నేను చేస్తున్న రికమెండేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ మీరు అంటే మన మెయిన్ ఏజెండాలు ఎందుకు పెట్టలేదంటే ఇవన్నీ ఆల్రెడీ మనకి బ్లాక్ ఇన్ఛార్జీల వైజ్ అన్ని ఇచ్చినాయి, చిన్న అన్ని తీసుకున్నాము. ఒకసారి రామన్న మాట్లాడు. ఎందుకంటే ఏరియా ఉంటది, ఏరియా డబ్బులు పెట్టేది ఎవరు? ఇంటి కోసం డబ్బులు పెట్టేసారు ఎవరు? 532 అడుగులు అన్న అడిగింది దానికి అయ్యే ఖర్చు అని అన్నాడు తప్ప మీరు చదవలేదండి. ఒక సామర్థ్యంగా పోదామనే కదా ఈ స్కూల్లో పెట్టదని కంప్లైంట్ చేసింది మీరు. మేము ముందుకు పెట్టడం కావాల్సి ఇక్కడ పిల్లలు చదువుకోవాలని చెప్పేసి 17,000 ఫీజు ఎవరు ఇస్తుందండి? ఎక్కడ ఇస్తున్నా 17,000-18,000 ఫీజు, లక్షలు 1,000 తీసుకుంటూ బయట పోతే ఈ కాలనీలో ఈ పిల్లలే చదువుకోవాలని పెట్టాను. గేట్ బయటకి ఒక పిల్లలను నానబెట్టే లోపలికి అంత మంచి కార్యక్రమం చేస్తే కంప్లైంట్ పెట్టి మీరు స్కూల్ నడపదు, ఈ స్కూల్ ఎంత పెడతారు చూస్తాని కేసులు వేసాం, ఎన్ని వేసు మాకు తెలిసేవన్నీ. మేము మాట్లాడతలేము. ఇవ్వలేము మైక్ ఇచ్చేదని చెప్పేసి ఇంట్లో మధ్య చాలాసేపు మనం మాట్లాడుతున్నాం. అది కరెక్ట్ కాదు. మీరు సంస్కరణలు చదువుకున్న వాళ్ళు మంచి మాటలు చెప్పండి. అయింది అయిపోయింది, ఇంకా ముందుకు ఇట్లా పోదాం అని చెప్పండి. ఏదో కంప్లైంట్ పెట్టి జనరల్ బాడీకి రండి, ప్రతి ఒక్కరు ఇక్కడనే వస్తున్నారు. ఆ జనరల్ బాడీకి ఎవరు రావట్లేదు? ఈ సమస్య ఉంటే చెప్పాలి కదా. అక్కడ మెయిన్ జనరల్ బాడీ మీటింగ్ అది కదా. ఇక్కడ ఈ సమస్యలు మాట్లాడుకోవడానికి అక్కడికి ఉంటే వచ్చి చెప్పి మాట్లాడి ఒక కంప్లైంట్ రేజ్ చేయండి. మీకు ఎవరైనా అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెప్పండి. అంతేగాని అనవసరంగా పబ్లిక్ లో రాకపోయే తీసుకెళ్ళి వచ్చారు. ప్లీజ్ దయచేసి నాకైతే అది మంచిగా అనిపించదు మీరు మాట్లాడతాం. రెస్పాన్సిబిలిటీ పర్సన్ దయచేసి రాజీనామా అనేది ఈ షాప్
ఒకనే షాప్ ఉంది ఇక్కడ. అది క్లోజ్ చేసే వాళ్ళు 2 days 3 days మేము పిల్లలతో ఉన్న లేడీస్ ఎక్కడ పోవాలి? ఎమర్జెన్సీ ఏదైనా అవసరం అవుతుంది, సామాన్ తెచ్చుకోవాలి, వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం లేడీస్? మీరు ఒక్కసారి ఆలోచించండి, పసిపిల్లలతో ఎట్లా వెళ్తాం? మొన్న 3 days 4 days ఈ జనరల్ బంద్ ఉంది. అది సరే, అది ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి. మీరు ఇంకోటి ఏదైనా చేయండి, అంటే సెకండ్ షాప్ వాళ్ళు లేకపోతే ఇంకో షాప్ నాకు అనుకూలంగా ఉండేలాగా చేయండి. అంతేగాని మీరు ఒకటే షాప్ లేదా మేము ఎలా ఉండగలుగుతాం? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ విషయంలో. మడికి అందరు కూడా తిట్టుకుంటున్నారు లోపల. బయట ఊరికే అని చెప్పి ఒక నిమిషం ప్లీజ్, దయచేసి సార్ అందరినీ భాగస్వామ్యం చేయమన్నారు అంతే శ్రీను గారు, అంతే, వేరే స్వార్థం ఏం లేదు. ఆయన ఏదో తప్పు చెప్తున్నారు, అందరినీ భాగస్వామ్యం చేయండి. కంపెనీ నుంచి